చర్చికే రావాలని నువ్వు తీర్మానించుకున్నావు కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు. కానీ ఈరోజు నువ్వు ఇక్కడికి రావాలి అని నువ్వు ఇంట్లో ఒకవేళ తీర్మానం చేసుకోకపోయి ఉంటే, హ్యాడ్ యు నాట్ డిసైడెడ్, హ్యాడ్ యు నాట్ మేడ్ ఎ చాయిస్, యూ వుడ్ నాట్ హ్యావ్ కమ్ హియర్. ఒప్పుకుంటారండి? ఇప్పుడు లైవ్లో ట్యూన్ అయిన వారు కూడా ఇదే ఛానల్కి రావాలి, లైఫ్ టెంపుల్లో నుంచి వాక్యం వినాలి, ఈ రాత్రి నా జీవితం మారాలని నువ్వు చాయిస్ చేసుకున్నావు కాబట్టి కరెక్ట్గా ట్యూన్ ఇన్ అయ్యావు. యూఆర్ నాట్ హియర్ బై అన్ యాక్సిడెంట్, యు మేడ్ ఎ డెలిబరేట్ చాయిస్. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ చాయిసెస్. జీవితంలో చాలా అవకాశాలు దేవుడు ఇస్తాడు, చాలా ఎంపికలు చేసుకునే భాగ్యం దేవుడు ఇస్తాడు. ఒక మాట చెప్పాలంటే ఏదైనా తోటలోనే దేవుడు చాయిస్ ఇచ్చాడు మనిషికి. అన్ని పండ్లు పెట్టాడు, తినవద్దని చెప్పిన పండు కూడా పెట్టాడు. See, God always gives you choice. And today what you are is because you have chosen. నువ్వు చాయిస్ చేసుకున్నావు కాబట్టి ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చావు. వాస్తవంగా చూసినట్లయితే ఏ మ్యాన్ ఈస్ వాట్ హీ డిసైడ్స్. ఏదైతే తీర్మానించుకుంటాడో మనిషి అటువైపు వెళ్ళాలని ప్రయత్నిస్తాడు. ఎందుకంటే యువర్ చాయిస్ విల్ మేక్ యూ టు డిసైడ్ అండ్ యువర్ డెసిషన్ విల్ డిసైడ్ యువర్ డెస్టినీ. నీ ఏమి చూస్ చేసుకోవాలని ఆలోచిస్తావు కదా, అది నీ తీర్మానానికి దారితీస్తుంది. నీ తీర్మానము నీ గమ్యస్థానానికి దారితీస్తుంది. యువర్ డెస్టినీ ఈజ్ వాట్ యు డిసైడెడ్.